ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ ట్రేడింగ్కి వెళ్ళే ముందు వీకెండ్ ఆల్వేస్ లిటిల్ స్మాల్ హోంవర్క్. ఓకే. బిఫోర్ యాక్చువల్గా మన మార్కెట్లో ఏం జరుగుతుందని తెలుసుకునే ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మొత్తం మార్కెట్స్ అంతా డిసైడ్ చేసేది డాలర్ ఇండెక్స్. ఓకే. ఫస్ట్ వీల్ లుక్ ఇన్ టు ద డాలర్ ఇండెక్స్. ఇది డాలర్ ఇండెక్స్ డైలీ చార్ట్స్ చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ ద లో. ఓకే. It's trading at very important support levels 92. ఓకే. ఈ 92 గన బ్రేక్ అయితే ఇట్ కెన్ ఆల్వేస్ గో డౌన్ టిల్ 88. ఓకే. దిస్ ఈస్ వెన్ యూ లుక్ అట్ ద లాంగ్ చార్ట్స్. ఓకే. 2018 మార్చ్. ఇక్కడ సపోర్ట్ వస్తుంది 89, 88 దగ్గర వస్తుంది. ఇట్స్ ట్రేడింగ్ అట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ద దిస్ రేంజ్ 92. వన్స్ దిస్ 92 బ్రేక్స్, లాస్ట్ మంత్ 92 దగ్గర సపోర్ట్ తీసుకునింది, ఇప్పుడు కూడా అక్కడే సపోర్ట్ తీసుకుంటుంది. వన్స్ 92 బ్రేక్స్, నెక్స్ట్ టార్గెట్ ఈస్ 89 to 88. ఒకవేళ 89, 88 బ్రేక్ అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? లిటిల్ లాంగ్ చార్ట్. ఓకే. దిస్ 88, 89 బ్రేక్ అయితే ఇట్ కెన్ గో టిల్ 83, 84 అండ్ ఫర్దర్ డౌన్ టు 79. ఇది మనకు లోయెస్ట్ రేంజ్ వచ్చేసి మనకు 2008, 2009 అప్పుడు మనకి లోయెస్ట్ రేంజ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు రైట్ నౌ 92 దగ్గర ఉంది. ఓకే. దిస్ డాలర్ ఇండెక్స్ విల్ డిసైడ్ ఎంటైర్ ఓల్డ్ మార్కెట్స్, ఎమర్జింగ్ మార్కెట్స్, గోల్డ్ అండ్ అదర్ కరెన్సీస్. ఓకే. ఎప్పుడైతే డాలర్ ఇండెక్స్ కిందికి పోవడం మొదలవుతుందో అప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్ పైకి వెళ్తాయి అన్నమాట. ఓకే. ఇన్ ద వ్యూ దట్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ అప్రిషియేట్ అవుతాయి. కరెన్సీస్ అప్రిషియేట్ అయితే FIS ఆల్వేస్ దే విల్ లుక్ ఫర్ మార్కెట్స్ వేర్ కరెన్సీస్ అప్రిషియేట్ అవుతాయి. అంటే అలాంగ్ విత్ ద మార్కెట్ మూమెంట్ కరెన్సీ అప్రిషియేషన్లో కూడా వాళ్ళకు మనీ వస్తుంది. వెరీ క్లోజ్ రిలేషన్ ఈ డాలర్ ఇండెక్స్కి వచ్చేసి మనకు గోల్డ్కి ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ గోల్డ్ చార్ట్. ఓకే. గోల్డ్ మనం చూస్తే గన ఈ ఏప్రిల్ టు జూన్ అరౌండ్ 1720 దగ్గర కన్సాలిడేట్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ గాన్ ఆల్ ది వే టు 1270. ఓకే. ప్రీవియస్ రెసిస్టెన్స్ వాస్ 1972. ఓకే. ఒక్కసారి అది క్రాస్ అయిన తర్వాత కొంచెం బియాండ్ వెళ్ళిపోయి 2070 దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం కరెక్షన్ వచ్చింది. ఓకే. ఈ కరెక్షన్ వచ్చిన తర్వాత 1900, 1920 దగ్గర సపోర్ట్ తీసుకునింది. ఓకే. దిస్ హ్యాస్ టేకెన్ సపోర్ట్ అట్ దిస్ 1920 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునింది. ఇంత ర్యాలీ అయిన తర్వాత ఇట్స్ టేకింగ్ సపోర్ట్ హియర్. ఓకే. ఈ అప్పర్ రేంజ్లో ఇది సపోర్ట్ తీసుకొని ట్రేడ్ అవుతా ఉంది. ఓకే. ఇఫ్ అట్ ఆల్ మనం అనుకున్నట్టు ఓకే ఈ డాలర్ ఇండెక్స్ కన్నా ఈ 92 బ్రేక్ అయింది అనుకోండి. ఓకే. దిస్ ఈస్ రూపీ అండ్ దిస్ ఈస్ డాలర్ ఇండెక్స్. ఓకే. ఈ 92 బ్రేక్ అయితే గోల్డ్ క్యాన్ మూవ్ అనదర్ $100 to $150. ఓకే. గోల్డ్ ఈస్ కన్సాలిడేటింగ్ దిస్ రేంజ్. ఈ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఓకే. 1920, 1970 రేంజ్లో కన్సాలిడేట్. ఓకే. గోల్డ్కి డాలర్ ఇండెక్స్కి ఎంత క్లోజ్గా మూవ్ అవుతుందంటే ఓకే యూ కెన్ జస్ట్ చెక్ ద చార్ట్స్. ఇక్కడ చూసినారు కదా. ఓకే. దిస్ ఇస్ ద అవర్లీ చార్ట్ ఆఫ్ గోల్డ్. You see this is the movement. Okay. When you see similar thing in dollar index, this ఇన్వర్స్ మూమెంట్ ఉంటుంది. ఓకే. గోల్డ్కి డాలర్ ఇండెక్స్కి ఆల్మోస్ట్ ఇన్వర్స్ మూమెంట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు అవర్ ఇండియన్ రూపీకి వస్తే దిస్ అబౌట్ ద ఇండియన్ రూపీ.
సో ఇండియన్ రూపీ మనం కన్నా డైలీ చార్ట్స్ చూస్తే సి ఈ ఏరియాలో దిస్ వాస్ టేకింగ్ గుడ్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ 75 దగ్గర ఆర్బీఐ వాస్ బయింగ్ డాలర్స్ అండ్ సప్లయింగ్ రూపీ. ఓకే, సో బికాస్ ఆఫ్ ద రీసెంట్ డేస్ హెవీ సప్లై ఆఫ్ డాలర్స్, బోత్ బ్యాంక్స్ చాలా ఫండ్స్ రైజ్ చేసినాయి అండ్ లాట్ ఆఫ్ మనీ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు ద మార్కెట్. సో వాట్ ఆర్బీఐ థాట్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ రూపీ బయటికి వదలడం వల్ల, ఎక్సెస్ ఆఫ్ రూపీ లిక్విడిటీ బయటికి పోవడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుందని చెప్పి ఇట్ స్టాప్డ్ బయింగ్ డాలర్స్ అట్ దిస్ లెవెల్. ఒకసారి ఆర్బీఐ స్టాప్ చేసిన తర్వాత ఏ సడన్ ఫాల్ ఇన్ రూపీ. ఓకే, సో 75 నుంచి 73 వరకు వచ్చింది. ఓకే, సో ఆల్మోస్ట్ లాస్ట్ వీకెండ్ ఫ్రైడే వచ్చేసి 73. సో ఇది ఎక్కడికి పోవచ్చు? ఓకే, సో దీనికి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి అరౌండ్ 72 నుంచి 71 మధ్యలో ఈ ఈ రేంజ్లో రూపీకి సపోర్ట్ ఉంది. ఓకే, సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆబ్వియస్గా 72-71 రేంజ్లోకి రూపీ ఈజ్ గోయింగ్. ఓకే, రూపీ ఈజ్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వెన్ ద రూపీ ఈజ్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ we should stay away from IT stocks. We should stay away from pharma stocks. ఓకే, సో ఇది ఎందుకు ఇక్కడికి వెళ్తా ఉంది? సో వన్ ఈస్ ఫ్లోస్, సెకండ్ ఈస్ డాలర్ ఇండెక్స్ డాలర్ డిప్రిషియేట్ అవుతుంది. ఇది ఇక్కడ ఆగుతుందా ఇంకా పోతుందా? సో ఇక్కడ ఇంపార్టెంట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్గా బికాస్ ఆఫ్ ఆత్మనిర్భర్ ఎఫెక్ట్ ఇండియా ఎంతవరకు ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేసి ఇంపోర్ట్స్ కంట్రోల్ చేస్తుంది. నిజంగా కన ఇండియా ఈక్వలైజ్ చేస్తే, ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచితే మేబీ డౌన్ ది లైన్ 1 year 2 years 3 years చెప్పలేం. దెర్ ఈస్ ఆల్వేస్ సమ్ ఛాన్స్ ఆఫ్ రూపీ అప్రిషియేషన్. రూపీ అప్రిషియేషన్ అంటే ఎంతవరకు? ఓకే, 70 బ్రేక్ అయితే ఇట్ క్యాన్ గో ఆల్ ది వే టు 68 కిందికి పోతే ఇట్ క్యాన్ గో టు స్టిల్ డౌన్ అప్ టు 63. ఓకే, సో ఆల్ మన ఐటీ స్టాక్స్ ఏమవుతాయి? ఓకే, జరిగితే. ఓకే, సో ఒకవేళ ఇఫ్ యు ఆర్ థింకింగ్ రూపీ అప్రిషియేట్ అవుతుంది అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ స్టాక్స్ విచ్ విల్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ రూపీ అప్రిషియేషన్. ఓకే, సో కమింగ్ టు యువర్ మార్కెట్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ విల్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఆఫ్టర్ బ్రేకింగ్ అవుట్ 23,000, ఓకే, బిగ్ బ్రేక్అవుట్. ఓకే, సో బిగ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆగే అవకాశాలు ఉన్నాయి? ఓకే, ఎక్కడ ఆగే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ వెళ్తుంది? రైట్ నౌ నిన్న క్లోజింగ్ ప్రైస్ 24,523, ఆల్మోస్ట్ 600 టచ్ అయ్యి అక్కడ క్లోజ్ అయింది. సో ఇమ్మీడియట్ మార్చ్ 13th ఇక్కడ అప్పర్ క్యాండిల్స్ చూసుకుంటే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఈ క్యాండిల్స్ చూసుకుంటే అరౌండ్ 25,134 వస్తూ ఉంది. ఓకే, సో సిమిలర్గా మనం ఇంకా ఇదిగా ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్స్ దగ్గర ఏదైతే 25,100-150 వస్తుందో అదే రేంజ్లో దిస్ ఈజ్ 200-day సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఈ 200-day సింపుల్ మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి అరౌండ్ ఈ 25,116 దగ్గర వస్తూ ఉంది. ఓకే, సో 25,116 దగ్గర 25,116 అంటే వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఈస్ రెసిస్టెన్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఈస్ 25,100 నుంచి 200 మధ్యలో ఈ వీక్ ఈ ఎక్స్పైరీ అక్కడ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అక్కడికి వెళ్ళి ఒక చిన్న పుల్ బ్యాక్ కానీ ఆ సైడ్ వేస్ కన్సాలిడేషన్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ ఇట్ టచెస్ సైడ్ వేస్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ట్రేడ్ అంటే ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మండే విల్ బి ఏ గ్యాప్ అప్ క్యాన్ గో అప్ టు దిస్ రెసిస్టెన్స్ లెవెల్ 300 పాయింట్స్ 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
సో ఇక్కడ పుల్ బ్యాక్ జరుగుతుందా, షార్ట్ తీసుకోవాలనా, ఓకే, కంటిన్యూ అవుతుందా, ఓకే. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వెరీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది, ఓకే. లాంగ్ వెళ్ళాలా అనుకుంటే ఆల్వేస్ వెయిట్ ఫర్ ద పుల్ బ్యాక్, ఓకే. డోంట్ ట్రై టు షార్ట్ ద పుల్ బ్యాక్, ఓకే. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకెళ్తుంది. సో ఈ పుల్ బ్యాక్ ఎక్కడ తెలుస్తుంది, పోనీ పుల్ బ్యాక్ నేను షార్ట్ కొట్టాలనుకుంటున్నాను, వెయిట్ ఫర్ ఎ గుడ్ రిజెక్షన్ క్యాండిల్ ఇన్ 15 minutes, ఓకే. సో ఈ వీక్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎక్స్పైరీ 25,000 నుంచి 25,500 మధ్యలో జరుగుతుంది. సో ఇంకా మోర్ డీటెయిల్గా డేటా వెళ్ళాలంటే మనం బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్లోకి వెళ్తే, సో ఆప్షన్ చైన్లో చూస్తే గన మనకు సో 24,000 ఇసి అన్వైండ్ అవుతా ఉంది, ఓకే. దిస్ ఈజ్ 24,500. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కొద్దిగా యాడ్ అయింది, బట్ స్టిల్ నాట్ అడిక్వేట్. 25 దగ్గర ఓకే కొంచెం యాడ్ అయింది, ఓకే. నెక్స్ట్ ఈజ్ 25,500 దగ్గర. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 24,500 కూడా అడిక్వేట్ పుట్ రైటింగ్ జరిగింది. 24,000 దగ్గర వెరీ గుడ్ పుట్ రైటింగ్ జరిగింది, ఓకే. సో దిస్ 24,000 విల్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ దిస్ వీక్, ఓకే. స్టిల్ 24,500 పుట్ రైటింగ్ కూడా చేయొచ్చు, దిస్ ఆల్సో క్యాన్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,000 25,500 ఈ వీక్లో ఈ రేంజ్లో రెసిస్టెన్స్ వస్తుంది, ఓకే. సో ఇప్పుడు మండే గ్యాప్ అప్ జరిగింది 300-400 పాయింట్స్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 25,500 ఆల్రెడీ కాల్ వచ్చేసి ఆల్మోస్ట్ 98 దగ్గర ఉంది. సో ఇట్ క్యాన్ గో అప్ టు 200. సో ఆల్రెడీ 1000 పాయింట్స్ ర్యాలీ అయిన తర్వాత ఇంకొక 1000 పాయింట్స్ 4 డేస్లో ర్యాలీ కావడం అనేది కొంచెం అరుదు. సో ఇఫ్ యూ వాంట్ టు గో షార్ట్ ఆన్ ద బ్యాంక్ నిఫ్టీ, ట్రై టు రైట్ కాల్ రైటింగ్ 25,500 కాల్ రైటింగ్ 200 రేంజ్లో రాస్తే గన, సో 25,500 కాల్ అంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అంటే 25,700. సో 25,700 బ్రేక్ అయ్యి ఈ వీక్లో లాస్ వచ్చే ఛాన్సెస్ వెరీ లెస్ దాన్ 10%, ప్రాబిలిటీ ఈస్ లెస్ దాన్ 10%, ఓకే. సో ఈ పుల్ బ్యాక్లో ఏమవుతుందంటే 25,500 కాల్ డీకే అయిపోతుంది, ఓకే. దట్స్ ఆల్ యూ వాంట్. 200 నుంచి అది 100కి 80కి డీకే అయిపోయినా చాలు, యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్, డోంట్ వెయిట్ ఫర్ ఇట్ టు బికమ్ జీరో, ఓకే. దట్స్ రిగార్డింగ్ ద బ్యాంక్ నిఫ్టీ, ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ అయిపోయిన తర్వాత ఫ్యూ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే గుడ్ రెసిస్టెన్స్ అట్ ద లెవెల్ ఆఫ్ 1958, ఓకే. దానికంటే ముందు 1931 ఈ రేంజ్లో కూడా రెసిస్టెన్స్ ఉంది, ఓకే. సో ఈ రెసిస్టెన్స్ను అంత ఈజీగా క్రాస్ అవుతుందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోవట్లేదు, ఓకే. సో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉంది. సో నెక్స్ట్ గోయింగ్ టు యాక్సిస్ బ్యాంక్. ఇట్ హ్యాస్ గివెన్ ఏ గుడ్ బ్రేక్అవుట్ ఫ్రమ్ దిస్ లెవెల్ 480 నుంచి మంచి వాల్యూమ్ బ్రేక్అవుట్. ఇక్కడ చూస్తే వెన్ యు సీ దిస్ క్యాండిల్, ఓకే, వెరీ గుడ్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే దెర్ ఈస్ ఛాన్స్ దట్ ఈ సిరీస్లో ఇట్ క్యాన్ గో అప్ టు గ్రీన్ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్ అప్పర్ పార్ట్ 560 వరకు వెళ్ళొచ్చు. ఈవెన్ బిఫోర్ దట్ ఈ రెడ్ క్యాండిల్ అప్పర్ వరకు 540, ఓకే. సో స్టిల్ మనము ఈ జూమ్ చేస్తే ఎంతవరకు వెళ్ళొచ్చు అనుకుంటే, సో ఇది అక్టోబర్ 18లో ఇక్కడ చూస్తే ఈ లో చూస్తే దిస్ కమ్స్ అరౌండ్ 540. సో ఇది కమ్స్ అరౌండ్ ఈ సపోర్ట్ ఇక్కడ 540, దట్ క్యాన్ యాక్ట్ యాస్ ఏ రెసిస్టెన్స్. 540 నుంచి 550 రేంజ్లోకి యాక్సిస్ బ్యాంక్ పోవచ్చు, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సో ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ గివెన్ గుడ్ బ్రేక్అవుట్. దీనిపై నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇట్ కెన్ ఆల్సో గో టిల్ దిస్ క్యాండిల్, ఓకే. అంటే 425-430 వరకు ఇమ్మీడియట్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఐసిఐసిఐ బ్యాంకు ఈవెన్ టుమారోనే మండేనే ఒక 10 రూపీస్ గ్యాప్ అప్తో ఓపెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కోటక్ బ్యాంక్లో ఈ ఇక్కడ చూస్తే ఒక మంచి వాల్యూమ్
ఏర్పడింది. ఓకే. అండ్ దిస్ హ్యాస్ క్రాస్డ్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 445 అనే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ క్రాస్ అయింది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఓకే. సో ఛాన్సెస్ 1500 1520 వరకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఫర్దర్ మనము దీన్ని డైలీ చూస్తే ఇఫ్ యూ సీ హియర్ ప్రీవియస్గా ఈ రేంజ్లో లాట్ ఆఫ్ కంజెషన్ కన్సాలిడేషన్ కోటక్ బ్యాంక్ జరిగింది. అంటే ఏంటంటే 1450 నుంచి ఈ 1520 వరకు లాట్ ఆఫ్ కన్సాలిడేషన్ జరిగింది. సో ఇప్పుడు కోటక్ బ్యాంక్ ఆ రేంజ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి 1450. సో 1450 నుంచి 1520 వరకు ఈ కన్సాలిడేషన్ రేంజ్లోకి మళ్ళీ కోటక్ బ్యాంక్ ఈ రేంజ్లోకి ఇక్కడ వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే. దట్స్ అబౌట్ ద కోటక్ బ్యాంక్. ఓకే. సో నెక్స్ట్ ఎస్బీఐ. ఎస్బీఐ కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ మాదిరి ఎస్బీఐ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ఈ గ్రీన్ క్యాండిల్ టాప్. సో 240 వరకు ఎస్బీఐ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ జోన్ దగ్గర వరకు వెళ్ళే అవకాశం 240 నుంచి 250 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంత గొప్పగా కాకపోయినా వాల్యూమ్ క్యాండిల్స్ ఓకే, కొంచెం బాగానే వాల్యూమ్ క్యాండిల్స్ ఉన్నాయి. సో అన్నిటికంటే ఈ వీక్లో బాగా నచ్చిన క్యాండిల్ మంచిగా ఉండే ఇది వచ్చేసి చూస్తే ఇఫ్ యు సీ దిస్ ఈజ్ ద ఫెడరల్ బ్యాంక్. ఫెడరల్ బ్యాంక్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే. సి 58 నుంచి బ్రేక్అవుట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే యు సీ దిస్ బిగ్ వాల్యూమ్ క్యాండిల్. ఎక్కడే కానీ ఈ లెవెల్ వాల్యూమ్ క్యాండిల్ వాల్యూమ్ ఇది జరగలేదు. సో వెరీ బిగ్ వాల్యూమ్ క్యాండిల్. ఓకే. ఇది ఎంతవరకు వెళ్ళచ్చు అండ్ వెరీ గుడ్ కన్సాలిడేషన్ బిట్వీన్ 54 అండ్ 56. మంచి కన్సాలిడేషన్ జరిగింది. జస్ట్ లైక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ మాదిరి మంచి కన్సాలిడేషన్ జరిగింది. ఇది ఎంతవరకు జరిగింది అంటే మండే కూడా ఇట్ కెన్ గో గ్యాప్ అప్. సో ఎంతవరకు వెళ్తుంది మండే గ్యాప్ అప్ అయ్యి అంటే దెర్ ఈస్ సమ్ ఛాన్స్ దట్ ఇట్ క్యాన్ గో అప్ టు 65 దగ్గర 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది ఫెడరల్ బ్యాంక్. సో 65 టు 68 రేంజ్ లేకపోయి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫెడరల్ బ్యాంక్ ఉంటే 65 నుంచి 67 మధ్యలో ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ పుల్ బ్యాక్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ యూ సీ దిస్ ఈస్ ద వెరీ బిగ్ క్యాండిల్ ఫర్ ఫెడరల్ బ్యాంక్. ఓకే. సో నెక్స్ట్ గోయింగ్ ఇన్ టు ద ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే బజాజ్ ఫినాన్స్. మనం బజాజ్ ఫినాన్స్ చార్ట్ కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఓకే గెట్ చాలా చూస్తే వన్ గుడ్ పోల్ అండ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్. ఓకే. వన్ గుడ్ పోల్ అండ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్. ఇది రెగ్యులర్గా ఈ బజాజ్ ఫినాన్స్ ఇలా చేస్తానే రెగ్యులర్గా ఉంది బ్రేక్అవుట్స్. అగైన్ ఇస్ వన్ బిగ్ పోల్ అండ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్. ఓకే. నౌ ఇట్స్ ఫార్మింగ్ అనదర్ బిగ్ పోల్. ఓకే. సో ఇట్స్ మోర్ లైక్లీ టు కన్సాలిడేట్ ఇన్ దిస్ రేంజ్. ఈ రేంజ్లో కన్సాలిడేట్ అయిన తర్వాతనే నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ మూవ్ అవుతా ఉంది కానీ బజాజ్ ఫిన్సర్ ఈజ్ స్టేయింగ్ దేర్. ఓకే. సో బజాజ్ ఫిన్సర్ ఈజ్ స్టేయింగ్ దేర్. ఓకే. వెన్ యూ సీ దిస్ చార్ట్ ఈ 6,600 నుంచి 6,100 మధ్యలో కన్సాలిడేటింగ్ వెరీ వెల్. ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వన్స్ ఇట్ బ్రేక్స్ అవుట్ దిస్ అప్పర్ రేంజ్, ఓకే 6,700 బ్రేక్ అయిందంటే ఇట్ నీడ్స్ సమ్ వాల్యూమ్ పుష్. ఓకే. సో ఇక్కడ కొంచెం వాల్యూమ్ పుష్ రావాలి. ఓకే. వెరీ 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 స్మాల్ వాల్యూమ్స్. ఓకే. వన్స్ యూ సీ ఏ గుడ్ గ్రీన్ క్యాండిల్ హియర్, ఓకే ఇట్ కెన్ ఆల్ ది వే గో అప్ టు 7,600. ఓకే. ఒక 1000 పాయింట్స్ ర్యాలీ జరిగే అవకాశం ఉంది ఈ బజాజ్ ఫిన్సర్లో. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అనేది మనము టిపికల్గా ఇండస్ ఇండ్ బ్యాంక్లో చూస్తే కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అనేది చాలా బాగా అసలు ఈ వాల్యూమ్ క్యాండిల్స్ దిస్ వాల్యూమ్ క్యాండిల్స్. ఓకే.
సో ఈ కంప్లీట్గా ఒక 30 రూపీస్ రేంజ్లో కన్సాలిడేట్ అయింది. ఇట్ హాస్ గివెన్ ఎ గుడ్ బ్రేక్అవుట్. ఓకే, ఎంతవరకు వెళ్ళొచ్చు బజాజ్ ఫినాన్స్ బికాస్ ఆఫ్ దిస్ ఈ వాల్యూమ్స్ని బట్టి ఇట్ క్యాన్ గో ఈజీలీ అప్ టు 800 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. బికాస్ ఇట్ హాస్ ఫాలన్, అట్లా అంత పడింది కాబట్టి ఇట్ క్యాన్ గో టు 800. ఈ సిరీస్లోనే వెళ్ళొచ్చు. సో సిరీస్ స్టార్టింగ్లో మంచి వాల్యూమ్స్ పన్నాయి కాబట్టి ఈ సిరీస్లో 800కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మై ఆల్రెడీ పొజిషనల్గా ఉండే ఫెడరల్ బ్యాంకు 67, 66 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్. లుక్ ఆర్ హ్యావ్ ఏ క్లోజ్ ఐ ఆన్ బజాజ్ ఫిన్సర్వ్. ఈ బజాజ్ ఫిన్సర్వ్ బ్రేక్ అవుతుందా లేదా అనేది చూడండి. బజాజ్ ఫిన్సర్వ్ 6700 విత్ వాల్యూమ్ బ్రేక్ అయితే ఇట్ కెన్ ఈజీలీ గివ్ ఒక 1 వీక్లో 500 రూపీస్ పైకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 500 రూపీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఇండెక్స్. సో నేను రెగ్యులర్గా బ్యాంక్ నిఫ్టీ చేస్తాను కాబట్టి ఐ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాంక్ ఇండెక్స్. సో కమింగ్ టు నిఫ్టీ ఏంటంటే ఆల్మోస్ట్ నిఫ్టీ మీరు కొంచెం లాంగ్ చార్ట్స్ 647 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే నిఫ్టీ కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ను బ్రేక్ అవుతుంది. ఓకే, వెన్ యూ సీ హియర్, ఓకే 754 దగ్గర, ఆల్మోస్ట్ 700, 754 దగ్గర వెరీ దిస్ ఈస్ వన్ రెసిస్టెన్స్ హియర్ వెరీ బిగ్ రెసిస్టెన్స్. ఓకే, ఇక్కడ కూడా ఈ 650 రేంజ్లో. సో చాలా రెసిస్టెన్స్ ఈ రేంజ్లో. అంటే నా ఉద్దేశం ప్రకారం ఇమ్మీడియట్గా ఈ 11,750 రేంజ్ని బ్రేక్ అవుతుంది అనుకోలే. ఒకవేళ 11,750 బ్రేక్ అయితే కన్నా సో ఇంకా ఇమ్మీడియట్గా ఈ కంజెషన్ జోన్ అంతా 12,000కి వెళ్ళిపోతుంది. సో నిఫ్టీ విల్ గో టు 12,000. ఓకే, స్లోలీ. ఇట్స్ నాట్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ వీక్, బట్ స్లోగా వెళ్తుంది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఇంకొంచెం మనము డీప్గా వెళ్ళి చూస్తే ఏంటంటే దిస్ మ్యాక్స్ పెయిన్ లెవెల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి 24,100 ఉంది. అంటే ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ పుట్ రైటింగ్. ఓకే, దిస్ నేను ఆప్షన్ డేటాలో కూడా చెప్పాను కదా, 24,000 దగ్గర వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ పుట్ రైటింగ్ ఉందని. ఓకే, మ్యాక్స్ పెయిన్ కూడా 24,000. సో ఏంటంటే సో ఇమ్మీడియట్ సపోర్ట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ 24,000. బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా ఈ వీక్ 24,000 బ్రేక్ అయ్యే అవకాశాలు లేవు. ఈ 4 days కావాలనుకుంటే ఈ 24,000 పుట్ రైట్ రేపు మండే ఓపెన్ అయితేనే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 168 ఉంది. మండే కొంచెం గ్యాప్ అప్లో ఇట్ క్యాన్ కప్ టు 100 వరకు రావచ్చు. వీకెండ్ 3 days హోల్డ్ చేస్తే 100 రూపీస్ పుట్ రైటింగ్ దట్ క్యాన్ డీకే అప్ టు 0. దట్స్ అబౌట్ ద బ్యాంక్ నిఫ్టీ. అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ పుట్ రైటింగ్ ఇస్ దేర్ వెన్ కంపేర్ టు కాల్స్. ఓకే, సో సేమ్ నిఫ్టీకి చూస్తే సో నిఫ్టీ మ్యాక్స్ పెయిన్ 11,600 ఉంది. అంటే నిఫ్టీకి కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ పుట్ సపోర్ట్ ఉంది. ఓకే, సో నిఫ్టీ 11,700 రేంజ్లోకి వెళ్తుంది. ఈ వీక్ 11,600 ఈస్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఫ్రమ్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ పుట్ కూడా 11,600 దగ్గర రైట్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఇట్ గైస్. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జస్ట్ బేస్డ్ ఆన్ దిస్ డాలర్ ఇండెక్స్ ఇది 92 బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ 88 కాబట్టి. ఓకే, సో డాలర్ ఇండెక్స్ కిందికి వెళ్తూ ఉంది కాబట్టి సో సో ట్రేడ్ ఈస్ అప్ ఇన్ ద ఎమర్జింగ్ మార్కెట్స్. ఓకే, ఆల్సో అప్ ఇన్ ద గోల్డ్. ఓకే, సో గోల్డ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ కన్సాలిడేషన్ అయిపోతే సో ఇట్ క్యాన్ గివ్ అనదర్ $100 మూవ్. ఓకే, గోల్డ్ ఇక్కడ నుంచి వన్స్ ఇట్ బ్రేక్స్ ది 6,050 లెవెల్స్ బ్రేక్ అయితే ఆల్మోస్ట్ 6,250, 6,300 లెవెల్స్ వరకు ఒక 1 month 2 monthsలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇట్స్ గివింగ్ ఎ గుడ్ కన్సాలిడేషన్. సో సపోర్ట్ ఏంటంటే 1900 to 1920 ఈ రేంజ్లో గుడ్ సపోర్ట్ ఉంది. ఓకే, అండ్ డాలర్ ఇండెక్స్ లోవర్ లెవెల్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్స్ మోర్ లైక్లీ టు బ్రేక్ దిస్ లోవర్ లెవెల్స్. ఓకే, సిమిలర్గా గోల్డ్ ఇట్స్ కన్సాలిడేటింగ్ అట్ ద అప్పర్ లెవెల్స్. So there is more likely that it can break the upper levels and give another breakout. Okay, that's it for this weekend guys, right? Thank you, have a good time.